నెత్తి మంచి లేదు. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు శివరాత్రి కదా, మేము గంగా స్నానానికి వెళ్తున్నాం ఈరోజు అందరం. మీరు కూడా మాతో రండి. సో ఆల్ మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఉదయాన్నే అయితే మేము గంగా స్నానానికి వెళ్తున్నాం. మా దగ్గర నుండి దాదాపు అంతర్గాం, మా విలేజ్ నుంచి అంతర్గాం ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడి నుండి ఒక 4 కిలోమీటర్స్ అయితే మేము గంగా స్నానానికి రీచ్ అవుతాం. మాకు దగ్గరను ఇక్కడ మాకైతే మా విలేజ్ నుంచి అయితే మాకు 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మాకు గంగా దగ్గర ఉంది. మా ముందు బైక్ మీద మా మామయ్యను మా అత్తమ్మ ఇద్దరు కలిసి వస్తున్నారు. సో ఇది మెయిన్ హైవే రోడ్. మా విలేజ్ నుంచి మెయిన్ హైవే రోడ్ ఎక్కాక ఈ వ్యూ ఇలా ఉంటుంది. ఈ మార్నింగే కాబట్టి చాలా ప్రశాంతంగా ఎటు చూసినా పంట పొలాలతో అందంగా ఉంది. ఎంతైనా విలేజ్ లైఫ్ అయినబ్బా, ఏదేమైనా ప్రశాంతమైన వాతావరణంలో మంచి గాలి దొరుకుతుంది. కెమెరా ముందు పెట్టుకునేసరికి కొంచెం లైట్గా బ్లర్ అయింది. వ్యూ అయితే బాగుంది. అంతర్గాం సెంటర్కి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ చిన్న చిన్న ఏమైనా కొబ్బరికాయలు అవి ఉంటే మా వాళ్ళు తీసుకున్నారు. మళ్ళీ స్టార్ట్ అయ్యి అంతర్గాం సెంటర్ నుండి విలేజ్ అంతర్గాం దగ్గరలో ఉంటుంది గంగా. మొత్తానికైతే గంగకు రీచ్ అయ్యాం. చూసారుగా ఫ్రెండ్స్ ఎంత క్రౌడ్ ఉందో, చాలామంది జనాలు ఉన్నారు. ఈరోజు శివరాత్రి కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, గోదావరికి శివరాత్రి పర్వదినాన భక్తులు మొత్తం పోటెత్తారు గంగా స్నానాలకై. ఎటు చూసినా కనుచూపు మేర మందే కనబడతాను. అటు అవతల సైడు మంచిర్యాల భక్తులు కూడా అటు సైడ్ వచ్చారు. చాలామంది ఉన్నారు. మా చిట్టి తల్లిని ఎత్తుకొని గంగలో నడుస్తున్నాం ఫ్రెండ్స్. ఇసుకలోనే ఏర్పడకుండా ఒక 1/2 కిలోమీటర్ దాకా నడుచుకుంటూ వెళ్ళాము. ఎందుకంటే వాటర్ లేవు కాబట్టి కొంచెం ఎక్కువ దూరాన్ని నడవాల్సి వచ్చింది. మా భార్య నా కొడుకు వేయండి ఇక అందరికీ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్తున్నారు. విషు గోదావరి బ్రిడ్జ్ పై నుంచి మాత్రం ఇప్పుడే ట్రైన్ వెళ్తుంది. వ్యూ మాత్రం చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, చూడండి ఒకసారి మీరు కూడా. బ్రిడ్జ్ నుంచి ట్రైన్ పోతుంది. నిషు వాళ్ళ అమ్మ బాగా ఎంజాయ్ చేస్తారు నీళ్ళల్లో. అక్కడ దూరాన కనబడుతున్న దగ్గర శివాలయం ఉంది. అక్కడ భక్తులు దర్శనం చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. చాలామంది భక్తులు ఉన్నారు అక్కడ.
చూసారు ఫ్రెండ్స్ చూడండి గోదావరి నది తీర అందాలు. భక్తుల కోలాహలతో ఫుల్ హడావిడిగా ఉంది. మా అత్తమ్మ గంగాదేవికి పసుపు కుంకుమ చల్లి కొబ్బరికాయను కొడుతుంది ఫ్రెండ్స్. మా అమ్మ నిద్ర చేసింది. మా అమ్మ బంగారం నిద్ర లేచింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మకైతే ఫుల్ జ్వరం వచ్చింది ఫ్రెండ్స్. అందుకే మా అమ్మకి అట్టిగా వాటర్తో తుడుస్తాం అంతే. ఫ్రెండ్స్, మా చిన్న ఉన్నాము ఆయన చూడండి, వాడు ఈత కొడతాడంటే వాళ్ళ డాడీ తీసుకొస్తాడు బలవంతంగా. మమ్మల 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 సో ఫ్రెండ్స్, ఇది మా వీడియో. యూట్యూబ్లో మా ఫస్ట్ వీడియో ఇదే. దయచేసి అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.